కీర్తనల గ్రంథం ఆసాపు రచించిన 78వ కీర్తన 50వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్యా, పరిశుద్ధుడవగు దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, ఈ సమయమున చదవబడిన వాక్యము కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటలను మేమిప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడండి. మా తండ్రి, మమ్ములను మీరు దర్శించండి. మా ప్రభువా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందు దినాల్లో వర్తమానాన్ని వీక్షించి ఆలకించబోతున్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి, అందరినీ దీవించండి. ఈ వాక్య భాగము అర్థమగు రీతిని మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి ఒక విషయాన్ని, ఇందులోని సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి ఈ మాట చదువుతూ ఉన్నాను. 78వ కీర్తన 50వ వచనం. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. వారి యొక్క జీవమును తెగులునకు అప్పగించెను. దేవుని బిడ్డలారా, ఈ చదివిన వాక్య భాగంలో దేవుని కోపము అనే మాట మనం గమనించవలసిన మాట. దేవుని కోపము, దేవుని కోపమునకు ప్రయాణం చేయటానికి ఒక మార్గం కావలసి వచ్చింది. దేవుని యొక్క కోపానికి ఒక దారి, ఒక త్రోవ కావలసి వచ్చింది. ఆ త్రోవ గుండా దేవుని యొక్క కోపం ప్రయాణం చేస్తుంది. దేవుని కోపము ప్రయాణం చేసి వారి ప్రాణమును మరణము నుండి తప్పించక వారి యొక్క జీవమును తెగులునకు అప్పగించెను. వారి జీవాన్ని తెగులుకు అప్పగించుట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోపం, దేవునికి కోపం ఉంది. మరొక విషయం ఏమిటంటే, దేవునికి పగ కూడా ఉంది. పగ తీర్చుకొను దినమున మనస్సునకు వచ్చెను అన్నాడు. ఆయన కోపపడటమే కాదు, ఆయన పగబడతాడు కూడా. పగబట్టడం అంటే ఆ సమయానికి కోపాన్ని ప్రదర్శించకుండా ప్రస్తుతానికి ఆ కోపాన్ని వాయిదా వేయటం, దానిని పగ అంటాం. ఇప్పుడు నాకు కోపం ఉంది మీ మీద, కానీ ఇప్పుడు నేను కోపాన్ని తీర్చుకోను, నా కోపాన్ని ప్రదర్శించను. భవిష్యత్తులో నా కోపాన్ని నీ మీద ప్రదర్శిస్తాను, దానిని పగ అంటాం. అంటే కోపం ఏమవుతుంది? పోస్ట్పోన్ చేస్తున్నాం, అంటే వాయిదా వేస్తున్నాం. కోపం పగ తీర్చుకోవటం, పగ అంటే వాయిదా వేయబడింది కోపం, దానిని పగ అంటాం.
దేవునికి పగ తీర్చుకునేటటువంటి దినం ఒకటి ఉంది. పగ తీర్చుకొను దినము నా మనస్సుకు వచ్చనన్నాడు. దేవునికి కోపం ఉన్నది. క్షణం మాత్రం ఉందో ఇంకొక మాత్రం ఉందో ఆయన కోపము రగులు కొనగా అనుంది వాక్యంలో. ఆయన కోపము రగులు కొనగా దేవునికి కోపం ఉంది. ఇప్పుడు ఆ కోపం ప్రయాణం చేయటానికి ఒక దారి, ఒక త్రోవ, ఒక మార్గం, ఒక బాట, ఒక త్రోవ కావలసి వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తన కోపమును ప్రజల మీద చూపించడానికి, తన కోపమును ఆయన ప్రజల మీద కురిపించడానికి దారిని ఏర్పాటు చేస్తున్నాడు. దారిని ఏర్పాటు చేసి ఆ మార్గమంతటిని కూడా సరళం చేస్తూ ఉన్నాడు. ఆ మార్గమంతటిని కూడా చదును చేస్తున్నాడు. కోపమును ప్రయాణింప చేయడానికి దేవుడు తన త్రోవ చదును చేస్తున్నాడు. అంటే సరళం చేస్తున్నాడు. త్రోవ సరళం చేస్తున్నాడు. ప్రయాణం చేయటానికి ఏమి ప్రయాణం చేయబోతుంది? తన కోపము ప్రయాణం చేయట కొరకు మార్గం చదునవుతుంది, త్రోవ చదునవుతుంది. ఎందుకు అంటే దేవుడు తన కోపంతో వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే మనుషులను వారిని మరణం నుండి తప్పించడానికి కాదు, మరణం నుండి వారిని తప్పించుట కొరకు కాక వారి యొక్క జీవాన్ని తెగులుకు అప్పగించడానికి, ఆ తెగులుకు వారిని సొంతం చేయటానికి ఆయన ఒక దారిలోకి వస్తున్నాడు. ఆ దారికి ఉన్నటువంటి అడ్డాలన్నింటినీ తొలగిస్తున్నాడు. ఉన్నటువంటి అడ్డములన్నింటినీ తొలగించి చదును చేస్తున్నాడు, సరళం చేస్తున్నాడు. ఎందుకు అంటే దేవుడు ప్రజలను మరణం నుండి తప్పించడానికి త్రోవ సరళం చేయలే. మరణంలో నుంచి తప్పించడం కోసం కాదు, మరణానికి అప్పగించడం కోసం, ప్రజలను మరణానికి అప్పగించడానికి. అంతేకాకుండా మరొక విశేషమైన మాట ఏమిటంటే వారి జీవమును తెగులుకు అప్పగించకుండా తెగులుకు అప్పగించడానికి, వారి జీవాన్ని దేని కొరకు? తెగులుకు అప్పగించటానికి వస్తున్నాడు. తెగులుకు అప్పగించకుండా కాదు, వారి ప్రాణాన్ని దేనికి? తెగులుకు అప్పగించటానికి, ఘోరమైన వ్యాధికి అప్పగించటానికి ఆయన వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈయన కోపం మండింది? ఈ సందర్భం ఏమిటి అంటే ఆసాపు, దైవజనుడైన ఆసాపు 51వ వచనంలో ఉన్నాడు, ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ హాము గుడారములోనున్న బలప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. ఆయన కోపము ఆ దారిన, ఆ త్రోవన వచ్చి ఏం చేసింది అంటే ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠులను, హాము గుడారములో ఉన్నటువంటి ప్రథమ సంతానమును, బలప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. ఆ కోపం వచ్చి ఏం చేసిందంటే ఐగుప్తులో ఉన్నటువంటి ప్రథమ సంతానము, బలప్రారంభమైన ప్రథమ సంతానము, జ్యేష్ఠులు, ఆ జ్యేష్ఠులను హతం చేయటానికి ఆయన త్రోవల గుండా వచ్చాడు. ఆ మార్గం గుండా ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఆ దారి గుండా ఆయన వెళుతూ వచ్చాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఐగుప్తు దేశంలో ఉన్న జ్యేష్ఠులను ఎందుకని ఆయన సంహరించాడు? ఎందుకు అంటే ఐగుప్తు వీధులలో గుండా మరణదూత సంచారం చేసినప్పుడు ప్రతి వీధిలో గుండా సంహారక దూత ఐగుప్తు యొక్క పురవీధులన్నిటినీ సంచరిస్తూ ప్రతి గృహాన్ని తలుపు తట్టింది. ఆ మార్గం గుండా ప్రయాణం చేసుకుంటూ వచ్చినటువంటి దేవుని కోపం తలుపు తట్టింది. ఏ తలుపు తట్టింది అంటే రక్తపు గుర్తు
లేనటువంటి, రక్తపు గుర్తు లేనటువంటి ప్రతి ఇంటిని కూడా తలుపు తట్టింది. రక్తపు గుర్తు, ఏ రక్తపు గుర్తు ఇది అనగా పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తం, పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తపు గుర్తు. అంతకు మునుపు ఇశ్రాయేలులకు మోషే తెలియచేశాడు, మందలో నుంచి ప్రత్యేకించబడినట్టు గొర్రె పిల్లను వధించి రక్తమును పాత్రలో బట్టి హిస్సోపు కొమ్మను మెత్తటి కుంచెగా చేసి రక్తంలో ముంచి ద్వారం యొక్క 2 నిలువ కమ్మెలకును అడ్డ కమ్మెలకును దాన్ని వ్రాయాలి అని జ్ఞాపకం చేశాడు. ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని ఒక పాత్రలో తీసుకొని హిస్సోపు కొమ్మను మెత్తటి కుంచిగా చేసి రక్తంలో ముంచి రాసుకున్నారు. ద్వారము యొక్క అడ్డ కమ్మెకు, ద్వారము యొక్క నిలువ కమ్మెలకు రక్తాన్ని వ్రాసుకున్నారు. రక్తాన్ని వ్రాసుకొని ఆ రక్తపు గుర్తు ఉన్నటువంటి ఇంటిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇక మరణదూత దేవుని సన్నిధిలో ఉంచి మరణదూత సంహారకుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి ఐగుప్తు వీధులన్నిటి గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి రక్తపు గుర్తు ఏ ఇంటికి లేదో, ఏ ఇంటి పైన రక్తపు గుర్తు లేదో ఆ ఇంటి తలుపు తట్టి తలుపు తీయగా జ్యేష్ఠ కుమారుని చంపేసి వెళ్ళిపోయాడు. జ్యేష్ఠ కుమారుని సంహరించాడు. మరణానికి వారిని అప్పగించాడు. మరణానికే కాదు, ఏమన్నాడండి, వారి జీవమును తెగులుకు అప్పగించాడు. వారి జీవమును తెగులునకు అప్పగించెను. తెగులుకు అప్పగించేశాడు వారిని. దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఒక తెగులు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. యావత్ ప్రపంచాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏమిటి, తెలుగు రాష్ట్రం, మన రాష్ట్రం ఏమిటి, జిల్లాలను లాక్డౌన్ చేశారు. 31వ తేదీ వరకు స్టేట్ మొత్తం లాక్డౌన్ చేశారు. రవాణా నిలిచిపోయింది. రహదారులు నిర్బంధించారు. మన సరిహద్దు దాటకుండా, ఇతరులు మన సరిహద్దులోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఊహించడానికి వీలుగానటువంటి పరిస్థితులు ఎదురైనాయి. దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి వైరస్ ఇప్పుడు లైవ్లో చూస్తున్న వారు అనుకుంటారు, ఓహో వీళ్ళు కూడా ప్రార్థన పెట్టారు అనుకుంటారేమో. సహోదరులారా, ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఒక 10 మంది అక్కడొకళ్ళు, మా చర్చి మొత్తం ఫుల్ అయిపోతుంది, కానీ అందరినీ రావద్దని చెప్పాను. ఇక్కడ ఈ ఉపవాస ప్రార్థన కోసం కేవలం ఒక 10 మంది అట్లా కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోతానికి. ప్రతిరోజు వాక్యం అనేది మాత్రం మన ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు అందరూ ఈ వాక్యాన్ని చూస్తారు. అందుచేత వాక్యం ప్రకటన మాత్రం ఆపటం లేదు. ప్రతిరోజు వాక్యం బోధించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నా. సరే, అంశంలోనికి వస్తున్నాను. ఐగుప్తులో ఘోరమైన మరణ ఘోష పుట్టింది. మరణ ఘోష ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు లాంటివి. ప్రపంచమంతా, ఆ రోజు ఐగుప్తు దేశం ఒక్కటే, ఈ దినాన యావత్ ప్రపంచం ఒక తెగులుతో భయపడతా ఉంది. చేతి స్పర్శ వలన, ఆలింగనం వలన, గాలిలో కూడా ఈ వైరస్ సోకి, గాలిలో ఒకవేళ ఈ వైరస్ ఉన్నా అది కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు కానీ ఇతరులు అందరూ దీని విషయమై జాగ్రత్త తీసుకోవడం జరిగింది, సూచనలు చేస్తున్నారు. కాబట్టి ఆ సూచనలను మేమందరము అనుసరిస్తూ ఉన్నాం. ఆ సూచనను మేము పాటిస్తూ ఉన్నాం. ఐగుప్తులో ఒకప్పుడు ఇటువంటి పరిస్థితే, ఇప్పుడు ప్రపంచమంతా, ఇటలీ వణికిపోతూ ఉంది. ఇటలీ ప్రధానమంత్రి ఈరోజు కన్నీరు పెట్టుకొని ఇంక నేను ఏమి చేయలేను అనేటటువంటి మాట మాట్లాడి గొప్పగా కన్నీరు పెట్టుకొని ఏడ్చాడు ఆయన.
అంటే ఎంత తీవ్రంగా ఉందో. 7 కోట్ల మంది ఉన్నటువంటి ఇటలీ చేతులు పైకెత్తేసారు, కంట్రోల్ చేయటం వల్ల కాదని. ఎవరికి వారు స్వచ్ఛందంగా జాగ్రత్త తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే తెగులు. దేవుని బిడ్డలారా, ఈ తెగులు అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకు సూచన అంటే అవుననే చెప్తాను. అదేమండి, ఇంతకు మునుపు కూడా చాలా తెగుళ్ళు వచ్చినాయి కంటే వస్తాయి. ఈ తెగులు ఉన్నాయి. నేను ఒక తెగులు గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. కరోనా కంటే ప్రమాదకరమైన తెగులు, కరోనా కంటే ఘోరమైన తెగులు ఒకటి ఉంది. దేవుడు మాట్లాడిన మాట, వారి ప్రాణమును తెగులుకు నేను అప్పగించను అనే మాట మాట్లాడాలి. కానీ ఏమన్నాడంటే, ఐగుప్తు వారిని, హాము గుడారములో ఉన్నటువంటి వారిని, వారి యొక్క జీవాన్ని నేను తెగులుకు అప్పగిస్తాను అన్నాడు. ఎందుకు అంటే, రక్తాన్ని వాళ్ళు తృణీకరించి రక్తపు గుర్తు కింద లేరు. అంటే భూలోకం మీదికి ఒక తెగులు రాబోతా ఉంది. కరోనా కాదు, కరోనా మించిన తెగులు రాబోతుంది. కరోనా కంటే ప్రమాదకరమైన తెగులు రాబోతుంది భూమి మీదికి. ఆ తెగులను తప్పించుకోవడానికి ఒక ఉపాయం చెప్తున్నాను ఈ సమయంలో. కరోనా కంటే ఘోరమైన తెగులు భూమి మీదికి రాబోతా ఉంది. ఆ తెగులను తప్పించుకోవాలి. ఆ తెగులను తప్పించుకోవటం కోసం జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దానికంటే ఒక ఘోరమైన, ఇప్పుడు ఈ తెగులు వచ్చిందని మనం చాలా బాధపడుతూ గందరగోళం అవుతున్నాం. కానీ ఒక తెగులు గురించి చెప్పక మునుపు ఆ తెగులు తప్పించుకోవటానికి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసిన ఒక మాట, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. మనకు కంఠోపాఠమైన మాట. ఇర్మియా 17:9. హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవ్వడు? ఎవరు గ్రహించగలుగుతాడు? ఘోరమైన వ్యాధి, హృదయానికి పట్టినటువంటి వ్యాధి ఉంది. ఈ వ్యాధి చాలా ఘోరమైనది, భయంకరమైనది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో, ప్రతివాని నడినెత్తిన వ్యాధి గలదు అంటాడు. చూడండి ఆ మాట కూడా ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకనూ కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. భయంకరమైన వ్యాధి ఇది. నడినెత్తిన ఉన్న వ్యాధి, హృదయానికి పట్టిన వ్యాధి, ఘోరమైన వ్యాధి, మోసకరమైన వ్యాధి, గ్రహించటానికి సాధ్యం కానటువంటి వ్యాధి. ఈ వ్యాధికి, ఈ హృదయానికి పట్టినటువంటి రోగం, దీని నుంచి స్వస్థత పొందాలి. హృదయానికి పట్టిన రోగం ఉంది. ఈ రోగంలో నుంచి గనక స్వస్థత పొందితే, ఈ రోగంలో నుంచి గనక మీకు స్వస్థత కలిగితే, నాకు, మీకు, మన అందరికీ స్వస్థత కలిగితే, ఏ తెగులునకు ప్రాణము అప్పగించబడదు. యేసు రక్తమును, ఆ రక్తపు గుర్తును మన హృదయ ద్వార బంధములకు ఆ రక్తమును వ్రాయాలి. యేసు రక్తంలో విశ్వాసం ఉంచాలి. యేసు రక్తంలో విశ్వాసం ఉంచటాన్ని బట్టి, ఆ రక్తాన్ని మన హృదయ ద్వార బంధములకు వ్రాయటాన్ని బట్టి, ఐగుప్తు వీధులలో గుండా సంచరించిన సంహారకుడు యావత్ ప్రపంచమంతా సంచరించబోతున్నాడు. ఐగుప్తులో ఒకప్పుడు సంచరించినటువంటి వాడు, ఆ సంహారకుడు, ఆ మరణదూత యావత్ భూమి మీద తిరగబోతూ ఉన్నాడు.
యావత్ భూమి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం చేస్తూ వస్తున్న సమయంలో రక్తపు గుర్తు, ఏ హృదయం మీద యేసు రక్తపు గుర్తు ఉండదో వారి యొక్క ప్రాణము తెగులునకు అప్పగిస్తాడు, తెగులుకు అప్పగిస్తాడు. దేవుని బిడ్డలారా, కరోనా తెగులు అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు ముందు ఉండేటటువంటి తెగుళ్ళు. ఎన్నో తెగుళ్ళు ఉన్నాయి, అందులో ఇది ఒకటి తెగులు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేశారు కదా, 24వ అధ్యాయంలో ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? 3వ వచనం, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా నేను మొట్టమొదట అనేకులు నా పేరిట వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు. ఆ తర్వాత మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వింటారు. 3 జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం. ఆ తరువాత భూకంపములు, ఆ తరువాత తెగుళ్ళు కూడా, భూకంపం కలుగుతుంది, వేదనకు ఆరంభమవుతుంది. ఇక తెగుళ్ళు కూడా, యుద్ధములు గురించి వింటారు, మీరు కలవరపడకుండా ఇవి జరుగును కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనం, రాజ్యం మీదకి లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, వేదనలు, ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకకు ముందు అనేకమైన తెగుళ్ళు రాబోతున్నాయి. ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు ఒకానొక తెగులు రాబోతుంది. ఆ తెగులు ఆఖరి తెగులు, పరాకాష్ఠ స్థాయిలో వచ్చేటటువంటి తెగులు. మా లూకా సువార్త 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము యేసు ప్రభువారు చెప్పినటువంటి 7వ వచనం, అప్పుడు వారు బోధకుడా ఇవి ఎప్పుడు జరుగును, సూచనలు ఏమిటి అడిగితే ఆయన అన్నారు, మీరు మోసపోకుండా చూసుకోండి, అనేకులు నా పేరిట వస్తారు. అది మొదటిది. మీరు యుద్ధాల గురించి వింటారు, కలహాల గురించి వింటారు. అది 3వది. రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తే గొప్ప భూకంపాలు కలుగును. 3వది. 4వది తెగుళ్ళు రాబోతున్నాయి భూమి మీదకి. కరోనా కాదు, ఇంకా చాలా ఘోరమైన తెగుళ్ళు రాబోతున్నాయి. బైబుల్ సెలవిస్తూ ఉంది. చిట్ట చివరి తెగులు రాబోతుంది. అబద్ధ క్రీస్తులు చాలామంది వచ్చారు. ఆఖరి అబద్ధ క్రీస్తు, అంత్య అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. యుద్ధాలు జరగబోతున్నాయి యేసు రాకడకు ముందు. కానీ ఒకానొక యుద్ధం, ఆఖరి యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం తర్వాత మనం యేసు రాకడ కోసం ఎదురు చూడాలి. భూకంపాలు వస్తాయి, ఎన్నో భూకంపాలు వస్తాయి. కానీ ఒక్క భూకంపం రాబోతుంది. ఆ భూకంపం తర్వాత ఇక భూకంపాలు ఉండవు. అలాగే తెగుళ్ళు, ఎన్నో తెగుళ్ళు వస్తాయి. ఆఖరి తెగులు, ఒక తెగులు రాబోతుంది. ఆ తెగులు వచ్చినప్పుడు దాని తర్వాత ఇక తెగుళ్ళు ఉండవు. ఆ తర్వాత 5వ సంగతి ఏమిటంటే, మీరు నా నిమిత్తము హింసించబడతారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు ధన్యులు అన్నారు. అంతేకాకుండా ఇంకా ఘోరమైన హింస కలగబోతుంది. ఘోరమైన హింస. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. ఎన్నోసార్లు హతసాక్షులయ్యారు, ఎంతోమంది చనిపోయారు. కానీ ఆఖరిగా మరొక్కసారి హతసాక్షులు కాబోతున్నారు. హతసాక్షుల కాలం అనేది
చెలరేగింది. ఇక ఒక కాలం రాబోతుంది, ఘోరంగా ప్రజలు చంపబడతారు. అబద్ధ క్రీస్తు చేత హతసాక్షులు అవ్వటమే ఇక ఆఖరిగా హతసాక్షులు అవ్వటం. దాంతో హతసాక్షుల కాలం ముగుస్తుంది. దేవుని బిడ్డలారా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నమ్ముతున్నాను. మొదట అబద్ధ క్రీస్తులు వస్తారు, ఇదొక సూచన. యుద్ధాలు, మూడవది కరువులు, భూకంపాలు, నాలుగవది తెగుళ్ళు, ఐదవది ప్రజలను హింసింపబట్టం, చంపబట్టం. ఈ 5 రకాల కార్యాలు పరాకాష్ఠ స్థాయిలో జరగబోతున్నాయి. ఈ విషయం మనకు ఆ తెగుళ్ళను గురించి ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథంలో ఈ మాటలు స్పష్టం చేయబడ్డాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము వీయబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇది మొదటి సంగతి. రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రము కనబడింది. మనుష్యులు ఒకరికొకరు చంపుకున్నట్టు భూలోకం సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది. ఇది రెండవ ముద్ర విప్పబడినప్పుడు. మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఒకడు వచ్చాడు తెల్లని గుర్రం మీద. రెండవ గుర్రం ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు ఒకడు వచ్చాడు. రెండవ ముద్ర విప్పినప్పుడు ఆ ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు ఏం చేస్తాడంటే భూలోకంలో సమాధానం లేకుండా కలహాలు పుట్టిస్తాడు, అంటే యుద్ధాలు. 5వ వచనం నుండి మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం కనబడెను. ఒక త్రాసు కనపడిందని త్రాసు చేత పట్టుకొని ఉన్నాడట వాడు, నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు. దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల ఎవలనియు, నూనె ద్రాక్షరసను పాడు చేయవద్దనియు 4 జీవుల మధ్య ఒక స్వరము పలికెను. అంటే కరువు కాలం, కరువు. 4వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా ఇదిగో పాండు వర్ణము కలిగినటువంటి గుర్రము కనబడెను. ఆ గుర్రము మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళలోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను అన్న దగ్గర 7వ నంబర్ ఉంది. ఫుట్ నోట్లో చూడండి, తెగులు వలన. అంటే 4వ ముద్ర విప్పినప్పుడు తెగుళ్ళు రాబోతున్నాయి. ఇప్పటిదాకా ఎన్నో తెగుళ్ళు వచ్చినాయి, ఇప్పుడు కరోనా అనే తెగులు వచ్చింది. ఈ 4వ ముద్ర యేసుక్రీస్తు ప్రభువారు విప్పినప్పుడు ఒక తెగులు రాబోతుంది. అది ఆఖరి తెగులు. ఇక దాని తర్వాత తెగుళ్ళు ఉండవు. 5వ ముద్ర విప్పినప్పుడేమో పరిశుద్ధులు చంపబట్టం ఉంటుంది. పరిశుద్ధులు చంపబడతారు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారి యొక్క రాకడకు సూచనలు ఆయన చెప్పిన గుర్తులు. మొదటి ముద్ర ఇవి ప్రక్కన పెడదాం. మత్తయి సువార్తలో లేక మార్కు సువార్తలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సూచనలు ఏంటి? మొదట అబద్ధ క్రీస్తులు వస్తారు, అనేకులు నా పేరిట వస్తాడని. రెండోది యుద్ధాలను గురించి, మూడోది కరువు గురించి, నాలుగోది తెగుళ్ళు గురించి, 5వది హతసాక్షులు అవటం గురించి. కరెక్ట్గా ఈ ముద్రలు విప్పినప్పుడు ఇలాగే జరుగుతున్నాయి. చూడండి, మొదట ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద ఒకడు వచ్చాడు. వాడు ధర్మ విరోధి. చూడటానికైతే తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు, కానీ అంత మాత్రాన వాడు తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు నిజమైన క్రీస్తు అనుకుంటారేమో. వాడు ధర్మ విరోధి. ఆ తరువాత 2వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది? ఎర్రని గుర్రం కనపడిందంట. ఆ గుర్రం మీద కూర్చున్న వాడికి ఏ అధికారం ఉంది? భూమి మీద సమాధానం లేకుండా చేయటానికి, కలహాలు రేపటానికి వానికి అధికారం ఉంది.
మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం ఒకటి కనపడింది. దాని మీద ఒకడు కూర్చున్నాడట. వాడి చేతిలో త్రాచు ఉంది. కరువు వస్తుందనే మాట అక్కడ కనపడింది. మూడవది, నాలుగవ ముద్ర విప్పినప్పుడు పాండువర్ణము కలిగినటువంటి గుర్రము కనబడింది. ఆ గుర్రము మీద ఒకను కూర్చున్నాడు. వాడి పేరు మృత్యువు. అంతకుముందు కరువు వలన, యుద్ధాల వలన, కలహాల వలన చంపబట్టమే కాకుండా నాలుగవ ముద్ర విప్పినప్పుడు తెగులు వలన చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తెగులు వలన చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఐదవ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులు, అబద్ధ క్రీస్తు చేత చంపబడిన వారు. ఇలా ఎన్నో తెగుళ్ళు వస్తాయి. గతంలో తెగుళ్ళు వచ్చినాయి. దేవుని బిడ్డరా, ప్రతి 100 సంవత్సరాలకి ఓ రకమైన తెగులు వస్తుందని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇది 2020 కరోనా. దీనికి ముందు 1920 కలరా, ఆ తర్వాత 1820 మెర్స్ డిసీజ్ అని ఒక డిసీజ్ వచ్చింది. అదేవిధంగా 1720 సంవత్సరంలో ప్లేగు అనే వ్యాధి వచ్చింది. 1720లో ఒక తెగులు, 1820లో ఒక తెగులు, 1920లో ఒక తెగులు, 2020లో ఒక తెగులు. ఇట్లా 100 సంవత్సరాలకు ఒక తెగులు వస్తున్నాయి. మరి అంతకుముందు ఎన్ని తెగుళ్ళు వచ్చినాయో మనము అంతకు మునుపు చరిత్ర చూస్తే అర్థమవుతుంది. కానీ ఇక్కడ 1720 నుంచి మనం గుర్తుపట్టాం. సరే, ఏదేమైనా ఇట్లా తెగుళ్ళు వస్తూ ఉంటాయి. యేసు ప్రభు వారి యొక్క రాకడకు ముందు తెగుళ్ళు వస్తూ ఉంటాయి. నాలుగవ ముద్ర విప్పినప్పుడు ఒక తెగులు రాబోతుంది భూలోకానికి. ఆ తెగులు బారిన పడకుండా ఉండాలంటే గుండెకు పట్టిన తెగులు, హృదయానికి పట్టిన తెగులు వదలాలి. ఇది కరోనా కంటే ప్రమాదకరమైన తెగులు. హృదయానికి పట్టిన రోగం ఉంది. ఇది ఇప్పుడు ఈ కరోనాని గుర్తుపట్టారు, గ్రహించారు, జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వారు ఎంతో పని చేసి దీన్ని క్రమపరచడానికి, ప్రజలు ఈ రోగం నుంచి పడకుండా ఉండటానికి ప్రభుత్వ యంత్రాంగం ఎంతో పని చేస్తూ ఉంది. వారికి నమస్కరించాల్సిందే. అయితే గుండె లోపలే ఒక ఘోరమైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఎలా తొలగిపోతుందంటే, యేసు రక్తమును హృదయ ద్వారములకు వ్రాసినట్టయితే ఆ ఘోరమైన వ్యాధికి స్వస్థత కలుగుతుంది. అప్పుడు నాలుగవ ముద్ర విప్పినప్పుడు వచ్చేటటువంటి ఒక తెగులు ఉంది. ఆ తెగులుకు నీవు అప్పగింపబడకుండా ఉంటావు. అలా కాకుండా ఒకవేళ ఆ సమయం దాకా మనం లేనట్టయితే, ఈ ముద్రల కాలానికి మనం ముందే ఈ లోకయాత్రను ముగించేటట్టయితే, ఈ ఘోరమైన వ్యాధి నుంచి యేసు రక్తం ద్వారా మనం శుద్ధి నొందితే ఏకంగా పరదైష్కి వెళ్ళిపోతాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకు మనము ఆ సమయానికి ఒకవేళ మనం ఇక్కడే గనక ఉంటే, ఆ సమయాన ఈ ముద్రల కాలంలో మనం ఉంటాం. ముద్రల కాలంలో మనం ఉన్నట్టయితే నాలుగవ దూత ముద్ర విప్పినప్పుడు కలిగేటటువంటి తెగులు ఉంది. ఆ తెగులుకు నిన్ను అప్పగించడు. ఆ తెగులు నీ మీదికి రాకుండా కాపాడతాడు. ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదన్న మాట ఆనాడు నెరవేరుతుంది. నీ గుడారానికి ఏ తెగులు సమీపించదనే మాట ముద్రల కాలంలో పరాకాష్ఠ స్థాయిలో నెరవేర్చబడుతుంది. ప్రేమైన వాళ్ళరా, కాబట్టి మన గుండెల్లో ఉన్నటువంటి రోగం కరోనా కంటే ప్రమాదకరం. యేసు రక్తాన్ని ద్వేషించిన వారు, యేసు రక్తాన్ని తృణీకరించిన వాడు, సువార్తకు విరోధంగా ఉన్నటువంటి వారు, యేసు నిజరక్షకుడని అంగీకరించని వారి గుండెల్లోనే కరోనా ఉంది. కరోనా కంటే ప్రమాదకరమైనది ఉంది. దీని నుంచి మనం విడిపించబడాలంటే యేసు రక్తము గాక మరి ఏది కూడా నన్ను పవిత్రం చేయలేదు. హృదయ ద్వార బంధములకు రక్తం లేకపోతే ఆ తెగులు కాలంలో ఆయన
తెగులుకు నీ ప్రాణాన్ని అప్పగిస్తాడు. ఆ మాట ప్రవచనాత్మకమైన మాట. వారి ప్రాణమును నేను తెగులుకు అప్పగిస్తాను, తెగులుకు అప్పగిస్తాను. ఈ తెగులు రేపో మాపో కంట్రోల్ అవుతుంది. ఇంకా తర్వాత ముద్రల కాలం వచ్చేదాకా ఈ మధ్య కాలంలో కూడా ఎన్నో తెగుళ్ళు వస్తాయి. ఆఖరిన వచ్చేటటువంటి తెగులు ఎప్పుడు అంటే 4వ ముద్ర విప్పినప్పుడు వచ్చేటటువంటి తెగులు. ఆ తెగులు దాని బారిన నీవు పడకుండా ఉండాలంటే హృదయానికి పస్కా గొర్రెపిల్ల రక్తము, నీ కొరకు నా కొరకు వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తమును నీవు వ్రాసుకోవాలి. తద్వారా నీకు గొప్ప స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది, నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. ముద్రల కాలంలో అబద్ధ క్రీస్తు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ కాలంలో వచ్చినటువంటి తెగులు, సువార్తకు విరోధముగా ఉన్నవారు ఆ తెగులుకు వారు అప్పగించబడతారు. వారు అప్పగించబడటం అనగా వారి ప్రాణము ఆ తెగులుకు అప్పగించబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, రాబోతున్న ఆ భయంకరమైన ఘోరమైన విపత్తు, దాని నుండి తప్పించుకోవటానికి మన హృదయంలో కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉంది. దాని నుండి మనము యేసు రక్తము ద్వారా స్వస్థత పొందితే అప్పుడు మన ప్రాణము తెగులునకు అప్పగించబడదు. కనుక దేవుని బిడ్డరా, మన హృదయంలో స్వస్థత కోసం ప్రార్థన చేద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన ప్రాంతం 186 దేశాలు వ్యాధితో పీడించబడుతున్నాయి. ఈ వైరస్తో అతలాకుతలమైపోతున్నాయి. కనుక దీని విషయమై మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్.